జూబ్లీ హిల్స్లో ఓటు చిత్రాలు. సో ఇదొక మంచి వార్త. ఏంది అంటే ఓటేయని వారు డబ్బు తిరిగి చెల్లించాల్సిందే. ఇది బ్రహ్మాండమైన వార్త. ఎందుకంటే డబ్బులు తీసుకొని ఓటేయకపోతే మనం నిన్న కూడా అనుకున్నాం, వీళ్ళు 4,01,350 ఓటర్లు ఉంటే పార్టీలందరూ 50% మాత్రమే జనరల్గా ఓటింగ్ జరుగుతుంది ప్రతి ఎన్నికల్లో, అంతకు దాటట్లేదు. మనం 50%కు పంచుదాము అనుకున్నారు. కానీ 50%కు పంచినా కూడా పంచిన వాళ్ళందరూ డబ్బు వేయలేదు. ఎందుకు? ఇక్కడ మనం క్లియర్గా చెప్పొచ్చు. 50% మందికి పంచితే ఇందులో 35 నుంచి 40% మంది మాత్రమే ఈ డబ్బు తీసుకున్న వాళ్ళు ఓటేశారు. మరి మిగిలింది ఎక్కడ? 48% అంటే ఈ 8 నుంచి 15% జనరల్గా ఎలాంటి డబ్బు తీసుకోకుండా ఓటేసే వాళ్ళు ఉంటారు. ఈ 8 నుంచి 15% జనరల్గా డబ్బు తీసుకోకుండా ఓటు వేయడం వల్ల 48.47% పోలింగ్ నమోదైంది. సో ఈ పోలింగ్ నమోదు కావడం వల్ల ఈరోజు ఈ మాత్రం రిజల్ట్ వచ్చింది. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, ఈ డబ్బు ఎవరికైతే ఇచ్చారో ఆ డబ్బు ఇచ్చిన వాళ్ళలో మనం చూడొచ్చు ఇక్కడ క్లియర్గా. ఏంది? ఒక ఇంట్లో 18 ఓట్లు ఉంటే పోలైంది 4. మిగిలిన 14 మంది డబ్బులు ఇచ్చేయాలని హుకుం. ఓటైన వారి నుంచి డబ్బులు వసూలు చేసి కాలనీలో పనులకు వాడాలని యోచన. అపార్ట్మెంట్లలో ఏంది సగం మంది ఓటేయని వైనం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు వెలుగు చూస్తున్నాయి. ఈ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని అధికార కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో సీటును కోల్పోకూడదని బీఆర్ఎస్ పార్టీలు హోరాహోరీగా పోరాడాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. బీజేపీ కూడా విస్తృతంగా ప్రచారం చేసింది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టాయి. ఇదంతా సాధారణంగా జరిగేదే అనుకుంటున్నారా? ఇక్కడే మొదలైంది అసలు కథ. ఓటు వేసేందుకు నోటు తీసుకున్న వారికి ఇప్పుడు సినిమా కష్టాలు. సో ప్రజాస్వామ్యంలో ఇది ఒక కొత్త అంకం. డబ్బు తీసుకోవడము ఒక అంకం అయితే, డబ్బు తీసుకున్న తర్వాత ఓటు, ప్రతి ఒక్కరు డబ్బు తీసుకున్న వాళ్ళు రేపు ఇట్లా చూపెట్టాలి, ఇగో నేను కూడా ఓటేశాను అని. డబ్బు తీసుకున్న వాళ్ళు గూగుల్ పేలో ఎట్లయితే డబ్బులు తీసుకుంటున్నారో, నగదు ఎట్లయితే డబ్బు తీసుకుంటున్నారో, ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నారో ఆ బూత్ ఇన్ఛార్జీలు కానీ, ఆ డివిజన్ ఇన్ఛార్జీలు కానీ, ఆ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరి దగ్గర డబ్బు తీసుకుంటే వాళ్లకు బాధ్యతాయుతంగా మేము ఓటేసాము అని చెప్పాల్సిన పరిస్థితి ఇట్లాంటి వాటిలలో దొరుకుతున్నది. ఇప్పుడు డబ్బులు తీసుకొని ఓటైన వాళ్ళంతా తిరిగి ఇవ్వాలంటున్నారు. ఇవ్వకపోతే వాళ్ళు ఇవ్వగలిగేటట్టున్నది. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నది ఏదో సాదాసీదా నాయకులు కాదు, ఇప్పుడు బలమైన నాయకులు ఉన్నారు. ఎక్కువ డబ్బులు పంచింది కూడా ఎవరనేది ఇప్పుడు అందరికీ తెలిసిందే. దాని గురించి మనం ప్రత్యేకంగా, ఎందుకంటే వీటికి నిరూపణలు ఉన్నాయి, ప్రచారం మాత్రమే ఉంటుంది. సో ప్రచారం ఏంది? పొగలేందే నిప్పులేందో పొగరాదు అన్నట్టు, ఎంతో కొంత ఎక్కడో ఒక దగ్గర లీకు కాకుండా ఇంత పెద్ద ఎత్తున బయటికి ఒక విషయం పొక్కదు. సో డబ్బు తీసుకున్న వాళ్ళు, ఆ తీసుకున్న వాళ్ళలో ఉన్న కోవట్లు ఏదో రకంగా ఇది లీక్ చేశారు. ఓవరాల్గా రెండు పార్టీలు వాళ్ళ అధికార పార్టీ కొద్దిగా ఎక్కువగా, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కొద్దిగా తక్కువగా డబ్బులు మాత్రం పంచాయి. ప్రజాస్వామ్యంలో ఈ డబ్బుల పంపకం లేకుండా ఓట్లు జరగట్లేదు, ఎన్నికలు ముగియడం లేదు. సో అందులో ఇప్పుడు ఇది కొత్తది ఏంది? ఇది అందరికీ తెలిసిందే. కానీ 14 మందికి డబ్బులు ఇస్తే ఒక కుటుంబంలో 4 ఓటేశారు. మిగిలిన 18 మందిలో మిగిలిన 14 మంది వెనక్కియాలంటే ఎంత దుఃఖం వచ్చే కార్యక్రమం ఇది. అరే డబ్బులు తీసుకొని ఓటేయకపోతే వెనక్కి ఇవ్వాల్సి వస్తుందన్న సంగతి తెలుసుంటే పుసుక్కున ఓటేసి వద్దాం కదా. ఇప్పుడు ఎంత లేదన్నా మినిమంలో మినిమం 1000 రూపాయలు తీసుకొని ఉంటారు. ఈ 14,000 కొంతమంది 2,000 తీసుకున్నారు, కొంతమంది 2,500 తీసుకున్నారు. పుసుక్కున 1000 రూపాయలు తీసుకుంటే 14,000 తిరిగి ఇవ్వాలి, 2,000 అయితే 28,000 తిరిగి ఇవ్వాలి. ఇప్పుడు పోయి గంట సేపు 15 నిమిషాలు వేసి వచ్చేదానికి ఇప్పుడు 28,000 లాస్ అయినట్టే కదా. సో ఈ రకంగా ఇప్పుడు ఇది నిజంగా కూడా రాజకీయ పార్టీలు, ఇది ఒక నా వరకైతే నేను దీన్ని ఫుల్ సపోర్ట్ చేస్తున్నాను. మీరు సపోర్ట్ చేస్తారా లేదా? మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఎందుకు అని అంటే డబ్బులు ఎట్లాగో ప్రజాస్వామ్యంలో ఓటు వేయాలన్న సోయి అయితే ఉండట్లేదు చాలామందికి. అట్లీస్ట్ మాకు ఓటు ఉన్నది కాబట్టి ఓటుకు డబ్బులు ఏమని అడుగుతున్నారు. ఆ డబ్బులు ఇచ్చే దానికన్నా కొద్దిగా బాధ్యతగా వ్యవహరించుంటే ఇంకా కొన్ని ఓట్లన్నా పడేటివి. సరే డబ్బులు తీసుకొని వేసారా, తీసుకోకుంటే వేసారా, అమ్ముడు పోయారా, కొనుక్కున్నారా, ఇదన్నీ పక్కన పెడితే అట్లీస్ట్ ఓటు అనేది పడాలి. ఆ ఓటు పడకపోతే డబ్బులు ఇచ్చిన వాళ్ళు వెనక్కి తీసుకుంటారన్న భయం ఉంటే కనీసం 50% ఓటింగ్ కన్నా దాటుతుంది. ప్రజాస్వామ్యంలో మెజారిటీ బై మైనార్టీ, 49/51 అంటాం మనం జనరల్గా. 49/51 అంటే 51 ఉన్నవాడు గెలిచినట్టు 49.
ఇప్పుడు మనకేం జరిగింది, 48.47 పోలింగ్ శాతం. అంటే మనం కనీసం మెజారిటీలో లేము. మెజారిటీ జనాలు ఓట్లు వేయకుండానే ఎన్నికలు ముగుస్తున్నాయి. సో ఇది మెజారిటీ జనం యొక్క అభిప్రాయం కాదు అనేది జనంగా ఉన్నది. సో ఈ మెజారిటీ జనం అభిప్రాయం కానప్పుడు ఆ ప్రజాస్వామ్యంలో ఎన్నికైన నాయకుడు ఈ ఇంతమందికి నాయకుడిగా రేపు ఎట్లా పరిగణించాలి అన్న ఒక ప్రశ్న కూడా వస్తున్నది. సో ఇలాంటి పరిస్థితులు రావద్దంటే అట్లీస్ట్ ఈ 51% మనకు పోలింగ్ జరగాలి. ఈ 51% జరగాలి అంటే ఇట్లా 18 మంది ఓట్లకు డబ్బులు తీసుకుంటే 14 మంది ఓటు వేయకపోతే వాళ్ళందరూ కూడా వెనక్కి తీసుకోవాలి. సో వీళ్ళు ఎవరికి ఓటేశారనేది పక్కన పెట్టండి. ఈ 14 మంది అటు వాళ్ళ దగ్గర 1000 రూపాయలు, వీళ్ళ దగ్గర 1000 రూపాయలు తీసుకోవచ్చు. సో ఈ 14 మంది దగ్గర వీళ్ళు ఇద్దరు అడిగితే ఇప్పుడు ఇంకా వీళ్ళ 28,000 అవుతాయి, వాళ్ళేవో 14,000 అవుతాయి. ఇట్లా మొత్తానికి ఇంత పెద్ద ఎత్తున డబ్బు వెనక్కి ఇవ్వాల్సి వస్తుందంటే రేపు గ్యారెంటీగా డబ్బులు తీసుకున్న వాళ్ళు ఓట్లు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామము. డబ్బు తీసుకుని ఓటు వేయని వాళ్ళు ఖచ్చితంగా ఈ పార్టీలు ఎవరైతే డబ్బులు పంచారో వాళ్ళు ఈ లెక్కలన్నీ తీసి ఓటు వేయని వాళ్ళ దగ్గర డబ్బులు గుంజితే ఇంట్లో ఇది కేవలం ఒక ఓటర్కి సంబంధించింది కాదు. ఇది ఇంకొక విచిత్రం ఏంటంటే ఇది కేవలం ఓటర్కి సంబంధించింది కాదు. ఇందులో ఎవడు ఉంటాడు, ఈ డబ్బు ఇచ్చినప్పుడు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉంటాడు, ఆ తర్వాత ఎవరు డివిజన్ ఇన్ఛార్జ్ ఉంటాడు, ఆ తర్వాత క్లస్టరు, ఆ తర్వాత కాలనీ, ఆ తర్వాత బూత్. ఇంతమంది ఇన్ఛార్జులు ఇలా 1 2 3 4 5. ఈ 5 ఇట్లలో ఓటర్కి ఇచ్చే డబ్బు వాస్తవానికి ఈ పైన ఉన్న ఈ పార్టీ ఇచ్చేది కానీ క్యాండిడేట్ ఇచ్చే డబ్బు 2,000 అయితే ఈ 2,000 ఈయన దగ్గరికి చేరదు ఓటర్కు. ఇక్కడ ఓటర్ ఉంటాడు లాస్ట్, ఈ పైన ఎవరు ఉంటారు, పార్టీ ఉంటుంది. ఈ పార్టీ ఇచ్చేది 2,000 ఇస్తే 2,000 ఓటర్కు చేరదు. ఇందులో ఎవరు ఎంత తింటారు అనేది తెలియదు. అందరు తింటారా అనేది కూడా గ్యారంటీ లేదు. కొందరు తినొచ్చు, కొందరు తినకపోవచ్చు. బట్ మధ్యలో తినడం అనేది గ్యారంటీ. ఈ 5 రీట్లలో ఎవడో ఓడైతే తినడానికి మరిగినోడు ఉంటాడు. ఇప్పుడు ఏంటంటే ఈయన డబ్బులు ఇవ్వాలి అని అంటే ఈ డబ్బులు ఇచ్చినాయని నేను ఓటర్కి 2,000 ఇచ్చానని రేపు అడుగుతాడు. రేపు అడిగితే ఆ ఓటర్ ఏమని చెప్తాడు, ఎక్కడ ఇచ్చారు సార్ 2,000, నాకు 1000 రూపాయలు ఇచ్చారు అని అంటాడు. అదేంది, నేను నీ పేరు మీద 2,000 ఇచ్చినట్టు నాకు లెక్కలు రాసి చూపెట్టాడు అని ఇప్పుడు ఎవరికైతే డబ్బు ఇచ్చిండో వాడిని అడుగుతాడు. ఆ ఇన్ఛార్జ్ని అడుగుతాడు, ఏంద్రా భయ్ అని అంటే, అన్న నేను అయితే 2,000 ఇచ్చానని ఈయన 1,000 చెప్పిండు అనుకో, అప్పుడు ఈయన దగ్గర వచ్చి ఆగుతుంది. ఈయన చెప్తే ఈయన దగ్గర వచ్చి తాగుతుంది. ఎవరెవరు ఎంత తిన్నారు అన్న ఇప్పుడు ఈ తిన్న సొమ్ము అంతా కక్కే కారణం బయటకు వచ్చింది. సో ఇప్పుడు ఓటర్ ఒక్కడే కాదు, డబ్బు తీసుకొని ఓటేయింది. ఈ డబ్బు ఇచ్చి వాళ్ళని ఓట్ల వరకు తీసుకురాని ఈ నాయకులందరూ బాధ్యత వహించాలి. ఈ నాయకులు మధ్యలో నొక్కేసిన అమౌంట్ ఎంత అనేది కూడా ఇప్పుడు బయటపడుతుంది. సో మంచి కార్యక్రమానికైతే ఈ అవినీతి కార్యక్రమం అంటే రేపటి నుంచి మనం ఎన్నికల్లో పూలింగ్ ఏజెంట్లుగా ఉన్నా, బూత్ ఇన్ఛార్జీలుగా ఉన్నా, క్లస్టర్ ఇన్ఛార్జీలుగా ఉన్నా డబ్బులు బిర్రగా దండుకోవచ్చు అని ఎవరైతే ఆలోచన చేస్తారో ఈ వెనక్కిచ్చే కార్యక్రమం, డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన ఈ కార్యక్రమం కనుక చేపడితే ఓటర్తో పాటు మిగిలిన వాళ్ళు ఎవరెవరు ఎంతెంత మెక్కారు, ఈ కట్టల పాములు ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ బయటకు వస్తాయి. అప్పుడు నిజంగా అభ్యర్థికి అర్థమవుతుంది, ఓహో నా వెనుక ఉన్న వాళ్ళందరూ నా కోసం పనిచేసిన వాళ్ళు కాదు, నా నోటు కోసం పనిచేసిన వాళ్ళు, నా ఓటుని అమ్ముకోవడం కోసం పనిచేసిన వాళ్ళు అనేది అప్పుడు అక్కడ పోటీ చేసిన నాయకుడికి ఆ పార్టీకి కూడా అర్థమవుతుంది. అప్పుడు విషయం ఈ దొంగ లెక్కలు, ఓట్ల పంపకము, ఓట్లే. సో ఓవరాల్గా ఈ విషయంలో అవినీతి బయటకు వస్తుంది. దొంగ నాయకులు ఎవడు, నీ వెనకమడి నుండి నీ జేబులనే డబ్బులు పెట్టి తీసుకుంటున్నది ఎవరు, నీకు ఓటేస్తానని డబ్బులు తీసుకొని ఓటేయకుండా ఉన్నది ఎవరు, ఇవన్నీ లెక్కలు బయటకు వస్తాయి. ఇది ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం. నాకు తెలిసి 3 పార్టీలు అడగాలి డబ్బులు. 3 పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. మీరు ఓటైన వాళ్ళు డబ్బు తిరిగి ఇవ్వాలి, లేకపోతే మీ ఈపులు వలుగుతాయి, మీ ఇంకు సిరా పడ్డదా పడలేదు అయితే డబ్బులు ఇచ్చేసేది అని 3 పార్టీలు అడిగినారు అనుకో, అప్పుడు అసలుగా ఈ ఇన్ఛార్జీలకు వణుకు పుడుతుంది, అసలు సంగతి బయటకు వస్తుంది. వచ్చే ఎన్నికల్లోనైనా కనీసం డబ్బులు తీసుకున్న వాళ్ళు గ్యారంటీగా ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో ఎవడెవడు ఎంత మెక్కుతాడు, మధ్యన క్లస్టర్ ఇన్ఛార్జ్ తింటుండా, బూత్ ఇన్ఛార్జ్ తింటుండా,
ఎవడు తింటున్నాడు, ఏ స్థాయిలో తింటున్నాడు, మీ వెనక ఉన్న వాళ్ళు ఎంతమంది దొంగలు ఉన్నారు అనేది కూడా నాయకులకు స్పష్టమవుతుంది. ఈ దొంగల్ని వచ్చే ఎన్నికల్లో బాధ్యులుగా పెట్టాలనా లేదా వేరే వాళ్ళకు బాధ్యత ఇవ్వాలనేది కూడా మంచి క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు ఈ ఎన్నికల్లో డబ్బులు ఇవ్వాలి అన్న దొంగతనం బయటపడడంతో మరి ఏం చేస్తారు? ఎందుకంటే అసలే నవీన్ యాదవ్ ఓవైపు ఏంది హంగు ఆర్భాటం బలగా ఉన్న వ్యక్తి. ఆయనకు ఈసారి ఓట్లు పడకపోతే పుసుకున్న రేపు కనుక ఆయన విజయం కిందికి మీదికి అయితే అందరు మొక్కుకోవాలి, ఆయన గెలవాలని. ఎవరు? డబ్బు తీసుకున్న వాళ్ళు. డబ్బు తీసుకొని ఓటు వేయకుండా పుసుక్కున్న ఆయన కనుక ఓడిపోయింది అనుకో, ఇంకా ఆ తర్వాత ఉన్నది మీకు ఉన్నది చూసుకోండి, జాగ్రత్త. ఎవరు కాపాడలేరు. ఎందుకంటే కష్టపడ్డ సొమ్ము తీసుకున్నప్పుడు కనీసం దానికి ఓ ధర్మం అనేది ఉండాలి కదా. డబ్బులు తీసుకున్నప్పుడు ఓటు వేయాలి, అదొక ధర్మం, కనీస బాధ్యత. ఆ బాధ్యత కూడా పాటించినప్పుడు అవతలి వాడికి హక్కు ఉంటుంది. నీ ఈ బలగొట్టే హక్కు ఆటోమేటిక్గా. నువ్వు డబ్బు తీసుకున్నావంటే కూలివి, డబ్బు తీసుకున్న దానికి పని చేయాలి. నువ్వు డబ్బు తీసుకున్నావంటే బానిసవు అంతే. నీకు అడిగే హక్కు కానీ తప్పించుకునే అధికారం కానీ తప్పించుకునే మార్గం కానీ లేనే లేదు. రేపు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. సమాధానం తప్పైతే దెబ్బలు తినాల్సిందే. ఇందులో ఎలాంటి శశబిషలకు ఇంకా లేనే లేదు.